టైటన్స్, ఈరోజు మీతో నేను ఏం మాట్లాడడానికి వచ్చానంటే, ఏమైంది ఆ బాట్లా? టైటన్స్, మనం ఇదేగా చేస్తున్నాం. బాటిల్ కొనుక్కుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, విసిరి పారేస్తున్నాం. మీకు విషయం తెలుసా, ఇండియాలో ప్రతి ఒక్క నిమిషానికి 1,00,000 కంటే ఎక్కువ పెట్ బాటిల్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి. ఇందులో 50% నుంచి 90% వరకు ఈ పెట్ బాటిల్స్ అన్నింటినీ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇండియా ఈ ప్రపంచంలోనే పెట్ రీసైక్లింగ్లో నెంబర్ 1గా ఉంది. కానీ ప్రతి ఒక్క నిమిషం 10 నుంచి 15 వేల పెట్ బాటిల్స్ రీసైక్లింగ్ అవ్వడం లేదు. ఒకవేళ మనం ఇది పాయిల్ చేయడం మొదలు పెట్టామంటే 15 నుంచి 17 రోజుల్లోగా ఈ బాటిల్స్ అన్నింటినీ చేర్చి ఒక ప్లాస్టిక్ కొండనే మనం సిద్ధం చేయొచ్చు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ దానికంటే ఇది పెద్దదవుతుంది. మనం ప్రతి ఒక్క సంవత్సరం ఇలాంటిది 15 నుంచి 20 కొండలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఏకం చేసి ఒక కథ సిద్ధం చేసి నేను కపిల్ భాటియా ముంబై నుంచి మీకోసం తీసుకొచ్చాను. రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేయబడ్డ ఒక క్లాత్ బ్రాండ్ యూనిరెక్. ప్లాస్టిక్ బాటిల్ కనుక వేస్ట్ అని మనం అనుకున్నామంటే దీన్ని మనం ఒక చెత్త కుండీలోనే చూడగలం. ఒకవేళ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని మనం రీసోర్స్ అనుకుంటే దీంతో టీ-షర్ట్స్, జాకెట్, ఇంకా బ్లేజర్స్ కూడా తయారు చేయొచ్చు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక మామూలు డ్రెస్ కి కాంపిటీషన్ గా ఒకవేళ మనం రీసైకిల్ బాటిల్స్ తోటి డ్రెస్ సిద్ధం చేస్తే దానివల్ల మనం 30 నుంచి 40% వరకు కార్బన్ ఎమిషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. యూనిరెక్ గత 4 సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల గార్మెంట్స్ ని సిద్ధం చేసింది. అందులో 20 లక్షల రీసైక్లింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ని మేము యూజ్ చేసాం. 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కార్బన్ ఎమిషన్ కట్ అయింది. యూనిరెక్ యొక్క డైలీ ఫ్యాషన్ వేర్ బ్రాండ్ ఇది మీ ఫ్యాషన్ నీడ్స్ ని సస్టైనబుల్ గా పూర్తి చేస్తుంది. యూనిరెక్ కు ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్ 1% ఎట్ ఎ టైం, 1 గార్మెంట్ ఎట్ ఎ టైం. ఇప్పుడు చెప్పండి టైటన్స్, మీరు యూనిరెక్ లక్ష్యంతో చేతులు కలపాలనుకుంటున్నారా? ఇండియాలోనే మొదటి గ్లోబల్ సస్టైనబుల్ ప్రోడక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ. సరే, ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయిందో మాకు చెప్పండి. సార్, నాకు తెలుసున్నంత వరకు బిజినెస్ లోని ఐడియా డిమాండ్ కన్స్యూమర్ దగ్గర నుంచే వస్తుంది. ఒక ట్రేడ్ షోలో ఒక కస్టమరు నా దగ్గరకు వచ్చి మీరు రీసైకిల్ పెట్ బాటిల్స్ నుంచి జాకెట్ తయారు చేయగలరా అన్నారు. ఒక బిజినెస్ మ్యాన్ ఏది కాదని చెప్పడం. నేను ఆయనతో సరే చేద్దాం అన్నాను. కానీ అది ఎలా చేయాలో నాకు తెలీదు. ఆ తర్వాత నేను దాని గురించి రీసెర్చ్ చేశాను. ఇండియాలో ఏం దొరకలేదు. అప్పుడు కొన్ని నెలల తరువాత నాకొక స్నేహితుడు ఉన్నాడు. నాకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు. తనేమో బట్టలు సిద్ధం చేస్తున్నాడు. నువ్వు తన కోసం శాంపిల్ సిద్ధం చేయన్నాడు. నేనేమో తనతో ఇవేవి చేయడం లేదని చెప్పాను. తను ప్లీజ్ నా రిక్వెస్ట్ అన్నాడు. నేనేమో తన దగ్గర నుంచి డ్రెస్ తీసుకున్నాను. దాని మీదేమో ఆర్పెట్ ఫ్యాబ్రిక్ అని రాసుంది. ఏదైతే నేను వెతుకుతూ వచ్చానో అది నా చేతికి వచ్చింది. దాని నుంచే ఈ ఐడియా పుట్టింది. 6 నెలల తరువాత ఇండియాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ వించుకుని స్ట్రగుల్ అవుతున్నారు. ఆ సమయంలోనే ఇంకో విషయం కూడా జరిగింది. అప్పుడు నా కొడుక్కి 8 ఏళ్ళు. వాడు ఇంట్లో చదువుకుంటూ ఉన్నాడు, ఆన్లైన్ స్కూల్. ఒకరోజు తను నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, నాన్నా, డూ యూ నో దట్ దేర్ విల్ బి మోర్ ప్లాస్టిక్ ఇన్ ద ఓషన్ దెన్ ఫిష్ బై ద ఇయర్ 2015. మనం కూడా ఈ విషయం వినుంటాం. అందువల్ల నేను తన దగ్గర ఐ నో అన్నా. హీ లుక్ బెటర్ మీ. తను ఏం చెప్పాడంటే, వాట్ ఆర్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్? అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనల్నే బ్లేమ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ రోజే నేను దీని గురించి ఆలోచించాను. దీన్ని ఎలాగైనా ఒక మంచి బ్రాండ్ గా కన్వర్ట్ చేయాలని. దీని ద్వారా రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్ చక్కగా ఉపయోగపడమే కాకుండా కార్బన్ ఎమిషన్ కూడా తగ్గుతుంది.